అంత్యానుప్రాసాలంకారము. పదాంతమున గాని పాదాంతమున గాని ప్రాస వచ్చేలా చెప్పడాన్ని అంత్యానుప్రాసాలంకారం అని అంటారు. అనగా పదము చివరిలో కానీ వాక్యము చివరిలో కానీ ప్రాస వచ్చేలా చెప్పడాన్ని అంత్యానుప్రాసాలంకారంగా చెప్పవచ్చు. ఉదాహరణ: శ్రీ రఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగారగుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. మొదటి వరుసలో రామ ధామ, రెండవ వరుసలో రామ లామ, మూడవ వరుసలో రామ, నాలుగవ వరుసలో నామ. అనగా పదాంతమున అంత్యానుప్రాస అలంకారం రావడం జరిగింది. తరువాత రెండవ ఉదాహరణ: నగారా మోగిందా నయగరా దుమికిందా. నగారా మోగిందా నయగరా దుమికిందా. ఇందులో ప్రాస వాక్యాంతంలో ఉంది. మోగిందా దుమికిందా. మూడవ ఉదాహరణ: సజల జలద నీలం పల్లవి కేళి లోలం. ఇందులో ప్రాస నీలం లోలంలోని లం